లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వైసీపీ నిర్వహించిన 1,00,00,000 సంతకాల సేకరణ ర్యాలీ సక్సెస్ అయిందా? ఏ అయ్యింది, బి అవలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మరో కొత్త వివాదం రాజుకుంది. రాష్ట్రంలో పేదల కోసం నిర్మించిన లక్షలాది గృహాలు పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంపై అధికార తెలుగుదేశం పార్టీ టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న గృహప్రవేశాలు పరంపరపై ఇప్పుడు రాజకీయ దుమారం చెలరేగనుంది. అధికార వర్గాల మీడియాలో జరుగుతున్న ఊహాగానాల ప్రకారం గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో భారీ ఎత్తున నిర్మాణం ప్రారంభించబడిన లేదా తుది దశకు చేరుకున్న దాదాపు 3 లక్షలకు పైగా గృహాలు ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా పూర్తి చేసి వాటిని అర్హులకు పంపిణీ చేసింది. ఈ జగన్ మార్క్ గృహాల కోసం ఎప్పట్లో వైఎస్ఆర్ గృహాలు లేదా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు వంటి పథకాల కింద పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశారు. కానీ ఈ గృహాలు ప్రారంభోత్సవ వేదిక నుంచి వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన నిర్మాణ కృషి గురించి కనీస ప్రస్తావన కూడా లేకపోవడంపై ప్రతిపక్ష వర్గాల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిని చంద్రన్న కానుక గృహాలు లేదా మరేదైనా కొత్త పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుందనే పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. సొంతంగా చేపట్టిన నూతన పథకాలకు వేగంగా శ్రీకారం చుట్టే ప్రయత్నంలో పాత ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా క్రెడిట్ తీసుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైసీపీ ప్రధాన ఆరోపణ. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీయులు స్పందిస్తూ ఏ ప్రభుత్వ పనులు చేసినా తుది లబ్ధిదారుడికి అందించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదే. కేవలం శంకుస్థాపన చేసి నిధులు విడుదల చేయకుండా పనులను అసంపూర్తిగా వదిలేసి వాటిని పూర్తి చేశాం. పనుల్లోని నాణ్యత, పారదర్శకత మా ప్రభుత్వ పర్యవేక్షణలోనే సాగాయి అని బదులిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రగిలిపోతున్నారన్నది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న అత్యంత హాట్ న్యూస్. తన హయాంలో తన కలల ప్రాజెక్టుగా భావించిన పేదలందరికీ ఇల్లు పథకాన్ని తుది దశలో మరొకరు పేరు మార్చి ప్రారంభించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తుంది. ఈ అంశంపై ఆయన ఒక అత్యవసర ప్రెస్ మీట్ లేదా బహిరంగ సభలో మాట్లాడవచ్చని, ఆ సందర్భంగా ఆయన రియాక్షన్ అత్యంత ఘాటుగా, ఆవేశపూరితంగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ తన అంతర్గత సమావేశాల్లో ఈ విధంగా స్పందించినట్లుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇది ఎంత అన్యాయం! పేదవాడి సొంత ఇంటి కలను నేను కన్నాను. నా ప్రభుత్వం రక్తం చెమటోడ్చి లక్షల కోట్ల నిధులతో ఈ నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు పనులు సగానికి పైగా అయ్యాక రంగులు మార్చి, పేరు మార్చి మా క్రెడిట్ను దొంగలించుకుపోవడం అంటే ఎంతకంటే పచ్చి మోసం ఇంకోటి ఉండదు. ప్రజలందరూ చూస్తున్నారు, నిజం తెలుసుకుంటున్నారు. ఇక ఇళ్లను పునాది వేసింది వైఎస్ఆర్సీపీ. రేపు పాలు పొంగి ఇంట్లోకి వెళ్ళే పేదవాడికి తెలుసు ఇది జగన్ ప్రేమ అని. దయచేసి ఈ డ్రామాలు ఆపండి. రాష్ట్రంలోని ప్రతి లబ్ధిదారుడికి నేను సవాల్ విసురుతున్నాను. ఏ ప్రభుత్వం ఈ ఇళ్లను డబ్బులు ఇచ్చింది? ఏ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది? ఈరోజు మీరు లబ్ధి పొందుతున్న ఇల్లు మా హయాంలో కట్టినవే. పక్కా ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. టీడీపీ ప్రభుత్వం మా పనులను హైజాక్ చేసి ఫోటోల కోసం పాకులాడుతుంది. జగన్ ఈ అంశాన్ని ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెంటనే తమ పార్టీ శ్రేణులను అలర్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కౌంటర్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో గృహ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని పత్రాలు, శంకుస్థాపన ఫోటోలు, నిధులు విడుదల ఉత్తర్వులు ప్రజల ముందు ఉంచి టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎండగట్టాలని ఆయన వ్యూహం రచిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో పేదల గృహాలు ఇప్పుడు రాజకీయ క్రీడల్లో ఒక బలమైన వార్ టూల్గా మారాయి. ఈ క్రెడిట్ పోరాటం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.